Hello everyone, welcome to Classmate Academy. ఈ రోజు మనం ఈ వీడియోలో టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి సమ్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఈస్ ఇఫ్ Sohail walks from his home to office at 16 km/h, he is late by 5 minutes. If he walks at 20 km/h, he reaches 10 minutes before the office time. Find the distance of his office from his home. Okay, see ఇక్కడ Sohail's house ఉంది, ఆఫీస్ ఉంది. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ 2 కేసెస్ ఉన్నాయి. ఫస్ట్ కేసు ఏంటంటే 16 km/h స్పీడ్తో వెళ్తున్నాడు. సెకండ్ కేసు ఏమో 20 km/h స్పీడ్తో వెళ్తున్నాడు. 2 కేసెస్లో డిస్టెన్స్ కాన్స్టెంట్, సేమ్ డిస్టెన్స్ కవర్ చేస్తున్నాడు. ఫస్ట్ కేసులో స్పీడ్ ఎంత 16 km/h. ఓకే, ఇక్కడేమో 5 minutes లేట్ పట్టుద్ది అన్నారు. ఓకే, అండ్ 20తో వెళ్తే 10 minutes ఎర్లీ వెళ్తున్నాడు అన్నారు. లెట్ us టేక్ దిస్ టైమ్ యాజ్ t. ఇది t అనుకుంటే 20తో వెళ్ళినప్పుడు టైం ఎంత అవుతుంది? t - 15 minutes. ఎందుకంటే ఇది ఒకవేళ t - 5 అనుకుంటే ఓకే లేట్ బై 5 minutes కదా. సో ఇది ఒకవేళ t + 5 అనుకుంటే ఇది t - 10 అవుతుంది. అదే ఈ టైమే t అనుకుంటే ఈ టైం t - 15 minutes. ఎందుకంటే ఈ రెండింటికి డిఫరెన్స్ 15 minutes. ఇదేమో 10 minutes బిఫోర్, ఇది 5 minutes లేట్. రెండింటికి డిఫరెన్స్ ఎంత అంటే 15 minutes. ఈ టీ ఇదంతా హవర్స్లో ఉంది, km/h. ఇది హవర్స్ అనుకుంటే ఇది t - 15/60 hours. ఓకే, 15 minutes కదా, మినిట్స్ని హవర్స్లోకి మార్చుకున్నాం. ఓకే, ఇది అర్థమైందా? ఇక్కడ ఈ రెండింటికి డిఫరెన్స్ 15 minutes కాబట్టి ఇలా రాసుకున్నాం. ఇక్కడ ఏంటంటే d డిస్టెన్స్ 16 km/h స్పీడ్తో వెళ్తే t టైం పట్టింది అనుకుందాం. t వాల్యూ ఎంత అవుతుంది? t = డిస్టెన్స్ బై స్పీడ్, d/16. ఓకే, ఈ సెకండ్ కేసులో దిస్ ఈజ్ 15 1s are 15 4s are అంటే t - 1/4. t - 1/4 ఎంత అవుతుంది? డిస్టెన్స్ బై స్పీడ్ అంటే d/20. ఓకే, సబ్స్టిట్యూట్ దిస్ t వాల్యూ, t = d/16. ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. దట్ ఈస్ d/16 - 1/4 ఈజ్ ఈక్వల్ టు d/20. దీని నుంచి d సాల్వ్ చేస్తే d వాల్యూ వస్తుంది. ఈ d/20 ఇటు సైడ్ పంపిద్దాం. d/16 - d/20 ఈజ్ ఈక్వల్ టు 1/4. దిస్ ఈజ్ 1/4. d/4 కామన్ తీయచ్చు. సో ఫ్రమ్ దిస్ d/4 ఇంటూ 1/4 - 1/5 వస్తుంది. దట్ ఈజ్ 1/20 ఈజ్ ఈక్వల్ టు 1/4. 4 4 క్యాన్సిల్. d = 20 kilometers. డిస్టెన్స్ ఫ్రమ్ హిజ్ హోమ్ టు ఆఫీస్ ఈజ్ 20 kilometers. ఇలాంటి ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ లేట్ ఎంతైనా అవని దాన్ని t అనుకుందాం. ఓకే, సెకండ్ కేసులో 10 minutes ఎర్లీ అన్నారు. ఈ సెకండ్ కేసుని ఏమనుకుందామంటే ఫస్ట్ కేసుతో రిలేట్ చేస్తే దిస్ ఈజ్ 15 minutes లేట్ అంటే 15 minutes ఎర్లీ. ఇది t అనుకుంటే ఇది t - 15. ఎందుకంటే అక్కడ 5 minutes, ఇదేమో 5 minutes లేట్ అంటే t/సబ్ ఒరిజినల్ టైం కన్నా ఒరిజినల్ టైం x అనుకుంటే ఒరిజినల్ టైం కన్నా x + 5. ఇదేమో 10 minutes ఎర్లీ అంటే x - 10. రెండింటికి డిఫరెన్స్ ఎంత అంటే 15 minutes. సో ఇది t అనుకుంటే ఇది t - 15 అవుతుంది. ఓకే, దీన్ని ఇలా సాల్వ్ చేస్తే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్టార్టింగ్ ఫ్రమ్ హిజ్ house one day a student walks at a speed of 1/2 km/h and reaches his school 6 minutes late. Next day he increases his speed by 1 km/h and reaches the school 6 minutes early. How far is the school from his home? Okay, see సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ లాగానే ఇది హౌస్ అనుకుందాం, ఇది స్కూల్ అనుకుందాం. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ కాన్స్టెంట్, డిస్టెన్స్ మారట్లేదు. 2 కేసెస్ ఉన్నాయి. ఫస్ట్ కేసులో 1/2 km/h స్పీడ్తో వెళ్తున్నాడు. సెకండ్ కేసులో 1 km/h ఎక్కువ, ఇంక్రీజ్ స్పీడ్ బై 1 km/h అంటే దానికన్నా ఇది 1 kilometer ఎక్కువ. ఈ సెకండ్ కేసులో 6 minutes ఎర్లీ వెళ్తున్నాడు. ఫస్ట్ కేసులో 6 minutes లేట్ వెళ్తున్నాడు. ఓకే, ఏం చేయాలి? 1/2 అంటే ఎంత? 2 2s are 4, 5/2. 5/2 km/h స్పీడ్తో వెళ్తే 6 minutes లేట్, బట్ t అనే అనుకుందాం, t టైంలో వెళ్తున్నాడు అనుకుందాం. నెక్స్ట్ కేసు ఏంటి? 1 km/h స్పీడ్ ఎక్కువ అంటే 5/2 + 1 అంటే 7/2 km/h స్పీడ్తో వెళ్తే
ఇన్ సెకండ్ కేస్ ఇది టీ కాదు, టీ మైనస్ 12/60 అవర్స్. ఎందుకంటే ఇది టీ అనుకుంటే ఇది సెకండ్ కేస్ ఎంత అవ్వాలంటే 6 + 6. ఎందుకంటే ఫస్ట్ కేస్ ఏమో 6 minutes లేట్, సెకండ్ కేస్ ఏమో 6 minutes ఎర్లీ. అంటే టోటల్ డిఫరెన్స్ 12 minutes. 12 minutesని అవర్స్లోకి మార్చుకుంటే 12/60 అవర్స్. సో దిస్ ఈస్ టీ మైనస్ 1/5 అవర్స్. ఓకే, ఇక్కడ నుంచి టీని ఏమని రాయొచ్చు, టీ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. అంటే డిస్టెన్స్ ఈస్ డి బై స్పీడ్ ఎంత 5/2. సో 5/2 ఈ 2ని పైన రాయొచ్చు. సెకండ్ కేసులో టీ మైనస్ 1/5 ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఈస్ డి, స్పీడ్ ఈస్ 7/2. సో 2 2d/7 అని రాయొచ్చు. ఓకే, సబ్స్టిట్యూట్ దిస్ టీ వాల్యూ. టీ ప్లస్లో 2d/5 ఇక్కడ పెట్టండి. దట్ ఈస్ 2d/5. ఇది ఇటు సైడ్ పంపిస్తే మైనస్ 2d/7 ఈజ్ ఈక్వల్ టు 1/5. ఫ్రమ్ దిస్ క్యాలిక్యులేట్ d వాల్యూ. దట్ ఈస్ d కామన్ తీస్తే 2d కామన్ తీస్తే 2d ఇంటూ 7 - 5 ఈజ్ 2/7 into 5 ఈజ్ 35 ఈజ్ ఈక్వల్ టు 1/5. దిస్ ఈజ్ 7. d వాల్యూ ఎంత అంటే d ఈక్వల్ టు 7/4. 7/4 అంటే కిలోమీటర్. 7/4 అంటే 4 1s are 1/3/4 కిలోమీటర్. ఓకే, 1/3/4 ఈజ్ ద ఆన్సర్. సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ లాగానే ఫస్ట్ కేసు అది ఎంత లేట్ ఉన్నా కానీ దాన్ని టీ అనుకుందాం. సెకండ్ కేసులో ఉన్నదాన్ని ఎంత ఎర్లీ ఉన్నా కానీ ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? ఈ రెండింటికి డిఫరెన్స్ 12 minutes. ఆ 12 minutesని హవర్స్లోకి మార్చుకున్నాం అంటే 12/60. 12/60 అంటే 1/5. టీ మైనస్ 1/5 ఇన్ సెకండ్ కేస్. ఫస్ట్ కేసులో టీ. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే వీ విల్ గెట్ ద డి వాల్యూ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A walks at 4 km/h and 4 hours after his start, B cycles after him at 10 km/h. How far from the start does B catch up with A? Okay, see, first A అనేవాడు విత్ 4 km/h అంటే 1 hourకి 4 kilometers వెళ్తాడు. ఆఫ్టర్ 4 hours తర్వాత ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళి ఉంటాడు? 1 hourలో 4 kilometers అంటే 4 hoursలో 16 kilometers వెళ్ళి ఉంటాడు. సో 16 kilometers వెళ్ళాడు. ఇక్కడ ఏ ఉన్నాడు. ఓకే, ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ బి అనేవాడు 10 km/h స్పీడ్తో హీస్ చేసింగ్ ఏ. బి అనేవాడు 10 km/h స్పీడ్తో ఏని చేస్ చేస్తున్నాడు. ఏ స్పీడ్ ఈస్ 4 km/h. వీళ్ళిద్దరూ ఎప్పుడు మీట్ అవుతారు? ఓకే, నో, ఇక్కడ డిస్టెన్స్ అడిగాడు. హౌ ఫార్ ఫ్రమ్ స్టార్టింగ్, ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎంత డిస్టెన్స్ వెళ్ళిన తర్వాత మీట్ అవుతారు. ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్ వస్తే బీకి ఏకి మధ్యలో సమ్ డిస్టెన్స్ ఉంది. ఏ హ్యావ్ సమ్ స్పీడ్, బీ హ్యావ్ సమ్ స్పీడ్. వీళ్ళిద్దరూ మీట్ అయ్యే టైం కనుక్కోవాలి. ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ టైం. ఎంత టైం తర్వాత మీట్ అవుతారో అనే టైం కనుక్కోవాలి. అది ఎలా కనుక్కుంటామంటే రిలేటివ్ డిస్టెన్స్, రిలేటివ్ స్పీడ్, ఈ రెండు కావాలి. రిలేటివ్ డిస్టెన్స్ అంటే హూ ఈస్ చేసింగ్. బీకి ఏకి మధ్యలో ఉన్న డిస్టెన్స్ 16 kilometers. ఇది రిలేటివ్ డిస్టెన్స్ అవుతుంది. రిలేటివ్ స్పీడ్ అంటే సి ఇఫ్ వన్ పర్సన్ ఈజ్ గోయింగ్ లైక్ దిస్, అనదర్ పర్సన్ ఈజ్ ఆల్సో గోయింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్. రిలేటివ్ స్పీడ్ ఏమవుతుందంటే వీ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ ఫ్రమ్ 1. ఫస్ట్దేమో V1 అనుకుందాం, సెకండ్దేమో V2 అనుకుందాం. డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ఈజ్ ఈక్వల్ టు రిలేటివ్ స్పీడ్. అంటే V1 - V2 ఆర్ V2 - V1 విచ్ వన్ ఈజ్ పాజిటివ్. ఓకే, ఈ రెండింటి మధ్య డిస్టెన్సే రిలేటివ్ స్పీడ్. ఇక్కడ ఒకవేళ ఇఫ్ వన్ పర్సన్ ఈజ్ గోయింగ్ లైక్ దిస్, అనదర్ పర్సన్ ఈజ్ కమింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఈ రెండు ఇలా ఉంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే రిలేటివ్ స్పీడ్ ఏమవుతుందంటే V1 + V2 అవుతుంది. ఓకే, ఆపోజిట్ డైరెక్షన్లో వస్తే యాడ్ చేస్తే రిలేటివ్ స్పీడ్ వస్తుంది. సేమ్ డైరెక్షన్లో ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తే రిలేటివ్ స్పీడ్ వస్తుంది. సో ఇక్కడ రిలేటివ్ స్పీడ్ ఎంత? సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నారు కదా, ఇద్దరు ఒకే డైరెక్షన్లో వెళ్తున్నారు. సో రిలేటివ్ స్పీడ్ ఎంత? 10 - 4 దట్ ఈస్ 6 km/h ఈజ్ ద రిలేటివ్ స్పీడ్. రిలేటివ్ డిస్టెన్స్ ఈజ్ 16 km. రిలేటివ్ స్పీడ్ ఈజ్ 6 km/h. టైం ఏమవుతుంది? వీ హ్యావ్ టు ఫైండ్ టైం. టైం ఏమవుతుంది? 16/6 డిస్టెన్స్ బై స్పీడ్ దట్ ఈస్ 16/6 అంటే 8/3 hours తర్వాత వాళ్ళిద్దరు మీట్ అవుతారు. కానీ ఇక్కడ కావాల్సింది టైం కాదు మనకి.
ఎంత దూరం తర్వాత, ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ ఎంత దూరం తర్వాత మీట్ అవుతారు అని ఉంది. ఓకే, ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ బి స్టార్ట్ అయ్యాడు 10 km/h స్పీడ్తో. ఈ స్పీడ్తో 8/3 అవర్స్ తర్వాత ఇద్దరు మీట్ అయ్యారు. సో ఈ స్పీడ్తో 8/3 అవర్స్ ఎంత డిస్టెన్స్ వెళ్ళుంటాడో కనుక్కోవాలి మనం. అంటే బి స్పీడ్ ఈస్ 10 km/h, దిస్ ఈజ్ స్పీడ్, దిస్ ఈజ్ టైమ్. డిస్టెన్స్ ఏమవుతుంది, డిస్టెన్స్ ఈక్వల్ టు speed into time, that is time is 8/3 hours, speed is 10, that is 80/3 kilometers is the distance covered by B from starting point. That is 80/3 అంటే ఏమవుతుంది 26.66 kilometers. 26.66 అంటే 26.7 is the correct answer. Okay, a thief steals a car at 2:30 p.m. and drives it at 60 km/h. The theft is discovered at 3 p.m. and the owner sets off in another car at 70 km/h. When will he overtake the thief? Okay, same previous question లాగానే ఫస్ట్ 2:30 p.m. కి థెఫ్ట్ జరిగింది. ఓకే, 2:30 p.m. కి థెఫ్ట్ జరిగింది. తర్వాత హీ ఈస్ గోయింగ్ అట్ 60 km/h, ఈ స్పీడ్తో వెళ్తున్నాడు థీఫ్. ఓకే, 3 p.m.కి రియలైజ్ అయ్యారు. ఓకే, ఒక దొంగ వచ్చాడు, 3 p.m.కి రియలైజ్ అయ్యారు, అంటే హాఫ్ అన్ అవర్ తర్వాత రియలైజ్ అయ్యారు. హాఫ్ అన్ అవర్లో వాడు ఎంత డిస్టెన్స్ వెళ్ళుంటాడు, 1 అవర్లో 60 kilometers వెళ్తున్నాడు. 60 km/h అంటే 1 అవర్లో 60 kilometers వెళ్తున్నాడు. హాఫ్ అన్ అవర్లో 30 kilometers వెళ్ళుంటాడు. ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ హియర్ ఈస్ థీఫ్ 30 kilometers వెళ్ళుంటాడు. ఓకే, ఇతను ఓనరు 75 km/h స్పీడ్తో chasing, he is chasing. Okay, thief is going at 60 km/h, moving in same direction. Relative speed ఏమవుతుంది 75 minus 60 అంటే 15 km/h is the relative speed. ఓకే, రిలేటివ్ డిస్టెన్స్ ఎంత, వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత 30 kilometers. దిస్ ఈజ్ రిలేటివ్ డిస్టెన్స్, దిస్ ఈజ్ రిలేటివ్ స్పీడ్. టైం ఎంత అవుతుంది అంటే ఎంత టైం తర్వాత మీట్ అవుతారంటే టైం ఈక్వల్ టు 30/15, దట్ ఈస్ 2 hours. 2 hours తర్వాత ఓనర్ థీఫ్ని పట్టుకుంటాడు. ఓకే, ఈ 2 hours ఫ్రమ్ 3 o'clock అంటే 3 o'clock నుంచి 2 hours, దట్ ఈస్ 5 p.m. ఈజ్ ద ఆన్సర్. ఓకే, 3 p.m. నుంచి 2 hours తర్వాత పట్టుకుంటాడు, సో 5 p.m. ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పోలీస్ మ్యాన్ గోస్ ఆఫ్టర్ ఏ థీఫ్ హూ హ్యాస్ 100 meter start. ఇఫ్ ద పోలీస్ మ్యాన్ రన్స్ ఏ కిలోమీటర్ ఇన్ 8 minutes and the thief a kilometer in 10 minutes, the distance covered by thief before he overpowered is. ఓకే, సో ఇక్కడ పోలీస్ మ్యాన్ 8 minutesలో 1 kilometer కవర్ చేస్తున్నాడు, థీఫ్ ఏమో 10 minutesలో 1 kilometer కవర్ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరి స్పీడ్ ఎక్కువ ఉన్నట్టు, థీఫ్ దా పోలీస్ దా? ఆబ్వియస్లీ పోలీస్ది, లేకపోతే పట్టుకోలేడు, అంతే కదా. పోలీస్ స్పీడ్ ఎక్కువ ఉంటేనే కదా థీఫ్ని పట్టుకోగలడు. ఓకే, ఇక్కడ పోలీస్ ఉన్నాడు అనుకుందాం, ఇక్కడ థీఫ్ ఉన్నాడు అనుకుందాం. 100 meters డిస్టెన్స్ ఉంది వీళ్ళిద్దరి మధ్యలో, అంటే ఈ 100 meters అనేది రిలేటివ్ డిస్టెన్స్. ఓకే, పోలీస్ గోస్ ఏ కిలోమీటర్, ఇది మీటర్స్లో ఉంది, సో 1 kilometer అంటే 1000 meters, 1000 meters ఇన్ 8 minutes. సో స్పీడ్ ఏమవుతుంది 1000 meters by 8 minutes, దట్ ఈస్ 8 into 125 is 1000. సో 125 meters per minute is police speed. Okay, and thief covers a distance of 1000 meters in 10 minutes. So thief speed ఏమవుతుంది 100 meter per minute is thief speed. Okay, పోలీస్ స్పీడ్ వచ్చింది, థీఫ్ స్పీడ్ వచ్చింది, ఇద్దరు ఒకే డైరెక్షన్లో మూవ్ అవుతున్నారు. వాట్ ఈజ్ రిలేటివ్ స్పీడ్? రిలేటివ్ స్పీడ్ ఎంత అంటే 125 minus 100, దట్ ఈస్ 25 meter per minute. ఇది రిలేటివ్ స్పీడ్, ఇది రిలేటివ్ డిస్టెన్స్. ఎంత టైం తర్వాత మీట్ అవుతారు, ఫస్ట్ మనం టైం కనుక్కోవాలి. ఇలాంటి కేసు వచ్చినప్పుడు ఫస్ట్ టైం కనుక్కోవాలి. టైం ఏమవుతుంది 100 meters, 100 by రిలేటివ్ డిస్టెన్స్ బై రిలేటివ్ టైం, దట్ ఈస్ 100 by 25 అంటే 4 minutes తర్వాత పోలీసు థీఫ్ని పట్టుకుంటాడు. ఈ 4 minutesలో వాట్ దే ఆస్క్డ్, ద డిస్టెన్స్ కవర్డ్ బై థీఫ్ అంటే ఫ్రమ్ హియర్ 4 minutesలో థీఫ్ ఎంత దూరం వెళ్ళాడు అంటున్నాడు. థీఫ్ ఈజ్ కవరింగ్ 100 meters ఇన్ 1 minute. 1 minuteలో 100 meters వెళ్తున్నాడు, 4 minutesలో 400 meters వెళ్ళి ఉంటాడు. సో డిస్టెన్స్ ఈజ్
400 meters. Okay, that's it for today. Please subscribe to the channel. Thank you.